డయాబెటీస్ వచ్చింది అంటేనే ఒక రకమైన నర్వస్నెస్, డయాబెటీస్ వచ్చేసింది అంటే మనకి ఇంకేదో వచ్చేస్తుంది, మనకేదో కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయేమో, మన కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయేమో, ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంత సైకలాజికల్గా వాళ్ళకి సపోర్ట్ కూడా ఉండదు. ఈవెన్ ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు డయాబెటిక్ పేషెంట్లు ఉన్నప్పటికీ, చూస్తూ ఉన్నప్పటికీ వాళ్ళ దాకా వచ్చేసరికి అది సమస్య పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. సో ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు యాజ్ ఎ డయాబెటిస్ట్ డాక్టర్గా? మీరు వాళ్ళని ఎలా సైకలాజికల్గా ఇంట్లో వాళ్ళు ఏ విధంగా చూడాలంటారు? సో జనరలీ జ్వరం వచ్చింది అంటే బాగా పరామర్శిస్తారు, అక్యూట్ ఇల్నెస్ ఓకే ఆ టైంలో అని. లేదు అంటే ఎక్స్ట్రీమ్ ఏదో క్యాన్సర్ వస్తేనో ఇంకేదో వచ్చిందంటేనే అయ్యో పాపం అనుకుంటారు. కానీ డయాబెటీస్ ఈజ్ అ సైలెంట్ కిల్లర్. అది వచ్చిందని యాక్సెప్ట్ చేయరు. ఇట్ ఈజ్ ఆల్సో లైక్ ఆల్మోస్ట్ క్యాన్సర్ లాగే అనుకోండి. అంటే ఎందుకు అంటున్నా అట్లా అంటే, లైక్ వచ్చింది అంటే కంటిన్యూస్గా మెడికేషన్ వాడుతూ ఉండాలి. లైక్ క్రానిక్ ఇల్నెస్, లైఫ్ స్టైల్ మీతో పాటు ఇంకా అది. సో మీరున్నారు అంటే మీ ఎండ్ వరకు ఆ డయాబెటీస్ ఉంటుంది. సో అంటే రెమిషన్ అవుతుండొచ్చు మధ్యలో, స్ట్రిక్ట్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఫాలో అయితే. బట్ ఒకసారి వచ్చిందంటే నో గోయింగ్ బ్యాక్ అని చెప్తాం. సో జనరలీ పేషెంట్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం టాబ్లెట్స్ అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తారు ఫస్ట్ డయాబెటీస్ ఉంది అని చెప్పంగానే. సో మేము కూడా ఏంటంటే డైరెక్ట్లీ అవుట్రైట్లీ మెడిసిన్ స్టార్ట్ చేయను. లైక్ వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళకు ఆల్రెడీ జెనెటిక్స్ లైక్ ఫ్యామిలీ హిస్టరీ ఉందా, యంగ్ ఏజ్ జస్ట్ ఇప్పుడే రీసెంట్ ఆన్సెట్ అయింది, ఏదో స్ట్రెసర్స్ ఉండే లాస్ట్ 3-6 monthsలో, సో కొంచెం స్లీప్ ప్రాపర్గా లేదు, లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అయింది అనుకున్నప్పుడు స్ట్రిక్ట్లీ అంటే HbA1c అని లాస్ట్ 3 months యావరేజ్ చెక్ చేస్తాము. సో అది ఒకవేళ కొంచెం బార్డర్ లైన్లోనే ఉంది, కొద్దిగానే ఎలివేటెడ్ ఉంది, లైక్ 7 బిలోనే ఉంది అనుకున్నప్పుడు మోటివేట్ చేస్తా పేషెంట్స్ని. అంటే లైక్ యంగ్ ఏజ్, సో ఇప్పుడే డిటెక్ట్ అయింది, కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ స్ట్రిక్ట్గా చేసుకుంటే ఒక 3 months టైం ఇద్దాము, కొంచెం చూద్దాము, ఆల్రెడీ ఆర్గాన్ డ్యామేజ్ ఏం లేదు అనుకున్నప్పుడు. సో చాలా మోటివేట్ చేస్తాం, నెక్స్ట్ కాంప్లికేషన్స్ ఎట్లుంటాయి అవన్నీ చెప్పి. బట్ ఇంకో ఎక్స్ట్రీమ్స్ ఉంటారంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో డయాబెటీస్ ఉన్న వాళ్ళు వస్తారు ఇంకా ఇదే అన్నట్టుగా. వాళ్ళకి ఐ మేక్ ష్యూర్ అండి, అంటే ఖచ్చితంగా ఎట్లా ఉంటుంది, ఏమవుతుంది, అండ్ నాట్ జస్ట్ ఇది టైంకి ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు అదొకటే ఉండకపోవచ్చు వాళ్ళకి మెడిసిన్. మోస్ట్లీ డయాబెటీస్ ఉందంటే కొలెస్ట్రాల్కి ఒక మెడిసిన్ ఉంటుంది, బీపీకి ఒక మెడిసిన్ ఉంటుంది, ఇంకా ఇన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా అని, అసిడిటీ అవుతుంది అని అసిడిటీ ట్యాబ్లెట్ తీస్తారు అన్నీ. సో అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళని అసలు వేసుకుంటున్నారా, ఎట్లుంటుంది, వాళ్ళ సైడ్ నుంచి థింక్ చేయడానికే మోస్ట్లీ ఐ ట్రై. సో అంటే అప్పుడప్పుడు మెడిసిన్, ఉమెన్ అయితే మెయిన్లీ ఎల్డర్లీ ఉన్న వాళ్ళైతే వాళ్ళ ఖచ్చితంగా ఒక అటెండర్ ఉండాలి. వాళ్ళైతే ఫైనాన్షియల్లీ డిపెండెంటే ఉంటారు ఎవరో ఒకరి పైన. సో వాళ్ళు రావాలి, మెడిసిన్ కాస్ట్ ఎంత అవుతుంది, టైంకి వేసుకుంటున్నారా, మెడిసిన్ అయిపోయే ముందు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఇవి కాకుండా కూడా మళ్ళీ అయ్యో ఆర్గాన్ నేను ఎంత చేసినా ఇది అవుతుంది, లైక్ ఇట్లా అవుతుంది. వాళ్ళకి ఒకటి వాళ్ళ హెల్త్ కంటే ఎక్కువ ఏముంటుందంటే నా వల్ల వాళ్ళకి ఫైనాన్షియల్లీ అంటే ఫ్యామిలీకి ఫైనాన్షియల్లీ స్ట్రగుల్ అవుతుంది, నా మెడిసిన్ కోసం ఇంత కాస్ట్ పెట్టాల్సింది వస్తుంది అని అనుకుంటారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా అడ్రస్ చేయాలి. యాజ్ ఏ డయాబెటాలజిస్ట్ నేను ఒక్క షుగర్స్నే చూస్తా, నేను షుగర్ని మాత్రమే ట్రీట్ చేస్తా, నేను మెడిసిన్ రాసి పంపిస్తా అంటే దట్స్ నాట్ రైట్. సో మ్యాక్సిమం టైమ్ సో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ఏమున్నాయో అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాము. కొంతమంది ఇంకా ఏంటంటే కొంచెము మెనోపాజ్ ముందు ఉన్న వాళ్ళలో కొంచెం సెక్షువల్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి, ఇంకా ఎర్లీగా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా మూడ్ ఎట్లుంది అవన్నీ కూడా అడుగుతాము. అడిగి దాన్ని తగ్గట్టుగా ఆల్మోస్ట్ సైకియాట్రిక్ కౌన్సిలింగ్ లానే అయిపోతుందండి నా సెషన్ అయితే. సో హరీష్ రెడ్డి గారు పని లేకుండా మీరే ఆ పని కూడా చేసేస్తానని చెప్తున్నారు. ఎనీవే, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లేడీస్కి సంబంధించి చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటిక్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు రాగానే ఆల్మోస్ట్ అబ్బా డయాబెటీస్ వచ్చింది ఇంక తగ్గదేమో అన్న ఫీల్ ఉంటుంది. బట్
ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన టైంలో తగ్గుతుంది అని చాలామంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. మీరు చెప్పండి, యాజ్ ఎ డయాబెటిస్ట్గా అలా ఉన్న ప్రెగ్నెన్సీ లేడీస్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్? ఎందుకంటే ఎవ్రీ మంత్ పెరిగే కొద్దీ ఆ క్యూరియాసిటీ ఉంటుంది. దట్టు ఫస్ట్ బేబీకి అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఆ క్యూరియాసిటీ ఉంటుంది. వాళ్ళని పిల్లలకి అటాక్ కాకుండా చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళ హెల్త్ చూసుకోవాలి. సో ఎలాంటి పద్ధతులు పాటించాలి వాళ్ళ లైఫ్ స్టైల్లో? సో ఒకటి అంటే ఫస్ట్ మీకు ఆల్రెడీ జెనెటిక్ హిస్టరీ ఉంది, మీకు ఫ్యామిలీలో రన్ అవుతుంది. లైక్ మీ మదర్ కానీ మీ అమ్మమ్మ కానీ ఉన్నప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు షుగర్స్ ఉన్నాయి అనుకుంటే మీకు వచ్చే ఛాన్సెస్ హై ఉంటాయి. ఆర్ అట్లా కాదు, మీరు మీతోటి మీ మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మదర్ డయాబెటీస్ వచ్చింది అన్నా కూడా మీకు హై రిస్క్ ఉంటుంది, మీకు డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఏంటంటే అన్నీ చాలా డిమాండ్ పెరిగిపోతుంటుంది. సో అప్పుడు వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు నార్మల్గా పెట్టరు, ప్రెగ్నెన్సీ అనగానే ఇద్దరికి తిను, ముగ్గురికి తిను సో చెప్పి లేని ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని కూడా తెప్పిస్తారు. నేను ప్రెగ్నెంట్ కూడా చాలా చూసానండి. యాక్చువల్గా ప్రెగ్నెన్సీ వాళ్ళకి అందరికీ ఈ విషయం, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు డబల్ క్వాంటిటీ తినాలి అనేది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది. ఎలా తింటారు డబల్? అసలు అది పెట్టే వాళ్ళకి కూడా ఆ థాట్ రాకపోవడం. వాళ్ళు యాజ్ ఎ మదరు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఎలా తింటారు? అదే అంటే లైక్ ఇంతకుముందు బాగుంటుండేనేమో, బట్ ఇప్పుడు లైక్ ఇంకొకటి పైనుంచి ఫుడ్ పెడతారు, ఏ పని చేయనియరు. కూర్చో అమ్మ ప్రెగ్నెంట్ కదా, నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు, లేపొద్దు. కంప్లీట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇస్తున్నారు. అండ్ ఫుడ్ ఏమో ఇద్దరికి తిను అంటే లోపల బేబీ ఇంత ఉంటుంది, ఎక్స్ట్రా 300 to 500 క్యాలరీస్ అవసరం అంతే. సో మనకి నార్మల్గా 1500 క్యాలరీస్ తీసుకుంటే ఇంకో 300, 1800 to 2000. అది కూడా డిపెండ్స్ ఆన్ యువర్ మీ వర్క్ కండిషన్ని బట్టి, మీరు ఎంత ఫిజికల్లీ యాక్టివ్గా ఉంటున్నారు, ఎట్లుంటున్నారు అని. సో దాన్ని బట్టి అది ఒక రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడానికి. సో అది అవాయిడబుల్. ఓకే. సో ఇద్దరికి తినాల్సినంత అవసరం లేదు. మీరు రెగ్యులర్గా తినేదానికంటే ఒక 300 to 500 క్యాలరీస్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. అది కూడా ప్రాసెస్డ్ ఫుడ్ అవి తీసుకోకుండా హోల్ గ్రెయిన్ రిచ్, లైక్ కంప్లీట్లీ బ్రౌన్ రైసే అనుకోండి, లేకపోతే మిల్లెట్స్ తీసుకోండి, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలి. ప్యాకేజ్డ్ ఫుడ్ కంటే న్యాచురల్గా అప్పటిదప్పుడు ఫ్రెష్ ప్రొడ్యూస్ అంటాం కదా, ఫ్రెష్ లోకల్గా ఏది దొరికితే అది తీసుకోవాలి. సో అట్లా తీసుకున్నప్పుడు కూడా కార్బోహైడ్రేట్స్ కొంచెం బెటర్గా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంత ఫాస్ట్గా డెవలప్ కాకుండా ఉంటుంది. సో ఇన్ని చేసినా కొంతమందికి లైక్ వస్తుంటుంది సెకండ్ ట్రైమిస్టర్లో కానీ లైక్ 5th month ఆ టైం వరకు డిమాండ్ పెరుగుతుంది. బేబీ నుంచి డిమాండ్ పెరిగేసరికి సో కొన్ని ట్రిగర్స్ అయ్యి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అది కూడా మళ్ళీ స్టేజింగ్ లైక్ ఎంత సివియర్గా ఉంది దాన్ని బట్టి, అంటే వాళ్ళ కండిషన్, సో వాళ్ళు వర్కింగా లేదా ఎట్లుంటుంది, ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి, లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది, స్లీప్ ప్రాపర్గా ఉంటుంది, అవి చెక్ చేసుకొని మినిమల్ ఉంది అంటే ఫస్ట్ గైనకాలజిస్ట్లో అయినా ఇప్పుడు దే ఆర్ అడ్వైజింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఇంతకుముందు అవుట్ రైట్లీ మెడిసిన్ ఇచ్చినా కూడా ఇప్పుడు ఇది రివర్సబుల్ అవుతుంది అని తెలిసి ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తున్నారు. సో ఫుడ్ రిస్ట్రిక్షన్ అది కూడా ఒకటి ఏంటంటే వి కాంట్ టేక్ ఎ ఛాన్స్ ప్రెగ్నెన్సీలో. సో ఎక్కువ డేస్ డిలే చేయలేము. సో ఒక 1-2 weeks చూసినప్పుడు ఓకే షుగర్స్ నార్మల్సీకి వస్తున్నాయి, ఫుడ్ కంట్రోల్ చేస్తున్నప్పుడు ఓకే గుడ్, ఇట్లనే కంటిన్యూ చేయండి అంటారు. లేదు పెరుగుతుంది అంటే మాత్రం డెఫినెట్లీ మెడిసిన్కి వెళ్తాము. ఓకే. ఒకటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో బెటర్ ఇన్సులిన్కే వెళ్తాము, మెడిసిన్ కంటే కూడా కొంచెం ఇన్సులినే తీసుకోండి, టైమ్లీ చెక్ చేసుకోండి. బికాజ్ మనకి షుగర్స్ కంప్లీట్లీ డ్రాప్ కూడా అవ్వద్దు అండ్ బేబీకి రిస్క్ ఉండొద్దు అని షుగర్స్ చెక్ చేసుకొని పెట్టండి అంటాం. రైట్. అండ్ ఈ ఫ్యాక్టర్స్ లైక్ జెనెటిక్స్ ఏమీ లేవు, ఇంతకుముందు అంతా క్లీన్ ఉండే, ఇంతకుముందు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా లేదు వాళ్ళకి, అసలు ప్రీ డయాబెటీస్ కూడా లేరు, కంప్లీట్లీ హెల్దీ ఉండే అన్న వాళ్ళకి మోస్ట్లీ డెలివరీ అయిన తర్వాత 6 monthsలో రెమిషన్ అయిపోతుంది, లైక్ రివర్సల్ కూడా అవుతుంది. లైక్ కంప్లీట్లీ వాళ్ళకి మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. అది రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకోవాలి అని చెప్తాం. ఎవ్రీ 4 weeks ఒకసారి అన్నా చెక్ చేసుకోండి, చూడండి. బట్ ఒకటి ఏంటంటే మళ్ళీ ఇన్ కేస్ లైఫ్లో నెక్స్ట్ ఎప్పుడైనా
స్ట్రెస్ యాడ్ అయిన లైక్ స్లీప్ లేకపోయినా కంటిన్యూస్గా 2-3 months ఏదైనా స్ట్రెస్ ఉంది అనుకోండి, మళ్ళీ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ హై ఉంటుంది వాళ్ళకి.